కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వం శివారున మత్స్యకారులకు ఇచ్చిన స్థలం దగ్గరలోనే ఉన్న దేవుడు మాన్యం భూమిని స్థానికులకే మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఇక్కడున్న ఎకరం భూమిలోని కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఉన్న ఎస్సీలకి ఏమీ ఇక్కడ కొత్తగా ఇవ్వలేదు. ఈ ఉన్న ఎకరాన్ని ఎస్సీలకి మంజూరు చేసి వాళ్ళకి నివాసాలు కల్పించాలని కోరుతూ, స్థానికంగా కాకుండా ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకెళ్లి వీళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. అది గమనించుకొని ఇక్కడ స్థానికంగా ఒక వాతావరణం అలవాటు పడిపోయి ఉంటారు ప్రజానీకం. ఇక్కడ జీవనోపాధి సాగించడానికి అనుకూలంగా ఉంటుంది. వేరే చోటకి వెళ్ళి జీవించాలంటే కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థలం ఉంది, ఎకరం స్థలం ఉంది, 30-40 మంది వరకు బాధితులకి ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ స్థానికంగానే మేమేవైతే దరఖాస్తులు రాసామో ఆ దరఖాస్తులు పరిశీలించి ఇక్కడ స్థానికంగానే ఇవ్వాలని ఇవాళ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భూమిని పరిశీలించడం జరిగింది. అధికారులు ఈ మా ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లి బాధితులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లు లేక చాలా మంది ఎప్పుడు సొంత ఇల్లు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. గత కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తానంది. కానీ దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు? అందుకని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకెళ్ళాలి తప్ప ఆటంకం పడకూడదు. అందుకని కొత్తపల్లి ఎంఆర్ఓ ఇప్పుడు మేము కలుస్తాము. ఆయన తక్షణమే ఎవరైతే సిపిఐ నాయకుడు రామకృష్ణ గారు లిస్ట్ ఇస్తారో ఆ లిస్టుకి ఆమోదం తెలిపి ఇమ్మీడియట్లీగా పాకలు ఆయన వేయించాలి. కొలిసి భూమి వాళ్ళని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు మీరు కొలిసి ఇవ్వకపోతే మాత్రం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, డాగే ప్రభాకర్ నాయకత్వంలో మేము అందరం వచ్చి మేమే పాకలు వేసుకుంటామని తెలియజేస్తున్నాం.